హరే కృష్ణ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మై డివైన్ స్పేస్. ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. కర్ణ కార్తీక సమో మాసః అంటారు. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం ఇంకొకటి ఉండదు. కార్తీక మాసంలో కేవలం ఒక్కరోజు 2 రోజులో కాదు, మొత్తం 30 రోజులు కూడా విశేషమైనవి, మనం పండుగలా జరుపుకునే రోజులు. కార్తీక మాసంలో కార్తీక స్నానానికి, ఉపవాసానికి, కార్తీక దీపానికి, దేవాలయ సందర్శనానికి, కార్తీక పురాణ శ్రవణానికి ఒక విశిష్ట స్థానం ఉంటుంది. కార్తీక మాసంలో 30 రోజులు కూడా ఈ పనులన్నీ చేయడం చాలా ఉత్తమమైనది. 30 రోజులు కుదరని వాళ్ళు కనీసం ఒక్క రోజైనా సరే ఈ కార్తీక మాసంలో ఈ పనులన్నీ చేయడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా కార్తీక మాసంలో కార్తీక పురాణం వినడం లేదా చదవడం అత్యంత శుభప్రదమైనది. ఈరోజు నుండి కార్తీక పురాణంలోని రోజుకి ఒక అధ్యాయం మనం చెప్పుకుందాం. మీరు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ఈ కార్తీక పురాణం వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక పురాణము మొదటి అధ్యాయము. శ్రీ మదఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమునందు నైమిషారణ్యములో సౌనికాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలము గడుపుచుండెను. ఒకనాడు సౌనికాది మునులు గురుతల్యుడగు సూతునిగాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణేతిహాసములను వేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించినారు. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటుమి గాన తమరా వ్రతమును వివరించవలసింది అని కోరిరి. అంత ఆ సూత మహర్షి, ఓ ముని పుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరకొనగా, బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి, సాంబశివుడు, పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ గాథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగటయేగాక వారు ఇహమునందు పరమనందు సకల ఐశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పెను. పూర్వము ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా, పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలుగచేయునట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు ఆచరింపబడేది అగు వ్రతమును వివరింపుడు అని కోరెను. అంతట మహేశ్వరుడు మందహాసమునరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీసుడకు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు. చూడు అంటూ మిథిలా నగరం వైపు చూపెను. అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతోషించి ఆర్ఘ్య పాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి, మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతము. తమ పాద ధూళిచే నేను, నా దేహము పవిత్రమైనది. తమరు ఇటలికేల వచ్చితురో సెలవసంగుడు అని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞమును చేయ తలపెట్టి తిని, దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి క్రతువును ప్రారంభించవలెనని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమ, అటులనే ఇత్తును, స్వీకరింపుడు. కానీ చిరకాలం నుండి నాకొక సందేహము కలదు. తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయమును తీర్చుకొనదలిచి తిని. నా ఈ అదృష్టము కొలది ఈ అవకాశం దొరికినది. గురురత్న, సంవత్సరములో కల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది. ఆ కార్తీక మాస గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరింపవలసిందిగా ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయంను తీర్చగలను. నే చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆచరించగలిగినటువంటిది, సకల పాపహరమైనది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతం యొక్క ఫలము ఇంత అని చెప్పనలివి కాదు, వినుటకు కూడా ఆనందకరమైనది. అంతయే కాక వినినంత మాత్రమునచే ఎట్టి నరక బాధలు లేక ఇహమునందు పరమునందు సౌఖ్యములను పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకునుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుము అని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా,
ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశియందు ఉండగా వేకువ జామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు శివలింగార్చన విష్ణు సహస్రనామార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత అయినటువంటి దామోదరుని నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎటువంటి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయంనకు ముందే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం ఆచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్య భగవానునకు అర్ఘ్యప్రదానమొసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములు నర్చి గట్టుపై 3 దోసుల నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధమును తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభాగ్యులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద గాని దేవాలయమునందు గాని లేక రావి చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణమును చదవవలెను లేదా వినవలెను. ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయమునందు కానీ విష్ణాలయమునందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యములు తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలెను. మరునాడు మృష్ణాన్నముతో భూత తృప్తి చేయవలెను. ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమునందు ప్రస్తుత జన్మమునందు చేసిన పాపములు పోయి మోక్షమునకు అర్హుదులగుదురు. ఈ వ్రతము చేయుట అవకాశం లేనివారు వ్రతము చేసిన వారలను చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమానమైన ఫలము దక్కును. ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము. స్వస్తి. జీవకోటికి హితంగా సత్య సందేశాన్ని అందించే మాసం కార్తీకం. పరమ పావనం, పుణ్యప్రదం, ఇహపర శుభ ఫలదాయకం కార్తీకం. ఆధ్యాత్మిక పరిమళాలతో బతుకులు పావనం చేస్తూ ముక్తిని ఇస్తుంది అని పండితులు చెప్తారు. 30 రోజులు పర్వదినాలుగా కొలిచే కార్తీక మాసం ఈ రోజు నుండి ఆరంభమవుతుంది. రోజుకొక కార్తీక పురాణం అధ్యాయం చొప్పున శ్రవణం చేసి ఆ హరిహరుల కృపకు పాత్రులవ్వగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.